వాస్తవ సంఖ్యల నుంచి మనం 4 మార్కుల ప్రశ్న తీసుకుంటే ఏమిచ్చాడంటే a పవర్ 1/3 ప్లస్ b పవర్ 1/3 ప్లస్ c పవర్ 1/3 ఈజ్ ఈక్వల్ 0 అయినా a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27 abc అని చూపండి అన్నాడు. మనకిచ్చిన దాంట్లో a పవర్ లెక్కని చూస్తే a పవర్ 1/3 b పవర్ 1/3 ప్లస్ c పవర్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 0 ఒక ఈక్వేషన్ లాగా పెట్టుకుందాం. ముందుగా ఇచ్చినట్టుగా మనం నోట్ చేయడం అనేది మొదట చేయాల్సిన పని. ఎప్పుడైనా సరే ఒక పేపర్లో ప్రశ్నని తీసుకుని చేసేటప్పుడు ఒక ఫార్ములా ఏముందంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినా ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz అని ఒక ఫార్ములా మనకి వాస్తవ సంఖ్యలో మనకు కనబడుతుంది. దీన్ని మనము ఉపయోగించుకుని ఈ లెక్కను మనం సాల్వ్ చేస్తాం. ముఖ్యంగా ఈ ఫార్ములాకి దీంట్లో ఒక మార్కు కేటాయించబడుతుంది. దీన్ని మనం ఇలా బేస్ లాగా బాక్స్ లాగా చేసుకుని దీన్ని బట్టి ఈ ఫార్ములా ప్రకారంగా సూత్రం ప్రకారము a పవర్ 1/3 హోల్ క్యూబ్ b పవర్ 1/3 హోల్ క్యూబ్ c పవర్ 1/3 హోల్ క్యూబ్ విలువ ఎంత అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ a పవర్ 1/3 b పవర్ 1/3 c పవర్ 1/3. ఇప్పుడు a పవర్ 1/3ని క్యూబ్ చేస్తున్నప్పుడు దాని విలువ a అవుతుంది. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఏని క్యూబ్ చేసాం. ఘనమూలము నుండి ఘనానికి వచ్చింది కాబట్టి అప్పుడు a పవర్ 1/3లలో 3 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు దాని విలువ ఏమవుతుందంటే a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 3 a పవర్ 1/3 b పవర్ 1/3 c పవర్ 1/3. ఈ 3 1/3లు ఉన్న దాన్ని ఒకే రకంగా రాద్దాం. a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 3 abc పవర్ 1/3 abc పవర్ 1/3. ఇప్పుడు ఇరువైపులా కూడా ఘనం చేద్దాం. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా మనం ఘనం చేయగా అప్పుడు ఏమవుతుందంటే a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 abc 1 to the power of 1/3 హోల్ క్యూబ్ అంటే a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ క్యూబ్ abc హోల్ క్యూబ్ పవర్ క్యూబ్. ఇది ఘనమూలము ఇక్కడ ఘనానికి కొట్టుకుపోతుంది. 3 క్యూబ్ అంటే 27 అవుతుంది. మిగిలింది abc. అంటే మనకి లెక్కలో చూపించవలసిన a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27 abc అనేది పూర్తయింది. దేర్ఫోర్ కాబట్టి దీన్ని ఒక ఆన్సర్ పెట్టలాగా పెడదాం.